హాయ్ వర్స్ నేషనల్ హైవే 163 అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది వరంగల్ హైవే. ఈ వరంగల్ హైవేలో మీకు ఒక మంచి ఫామ్ ల్యాండ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. అది ఎక్కడో కాదు, ఆలేరు మున్సిపాలిటీలో అండి. ఆలేరు మున్సిపాలిటీ నుంచి మనకి కాచారం వెళ్ళే రోడ్లో అయితే మనకు ఉంటుందండి. ప్రజెంట్ అయితే మనం 60 ఫీట్ రోడ్లో అయితే ఉన్నామండి. సో ప్రపోజల్ ఇది 100 ఫీట్ రోడ్ అండి. ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో 100 ఫీట్ రోడ్ ప్రపోజల్ రోడ్డు, ఈ 100 ఫీట్ రోడ్ ప్రపోజల్కి అయితే ఆనుకొని ఉంటుందండి మన ఫామ్ ల్యాండ్. సో మన ఫామ్ ల్యాండ్లో కూడా మనం ఇంకా ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము, ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నాము, ఎలాంటి ఫ్రూట్ ట్రీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసుకుందాం రండి. సో ఇదే అండి ఫామ్ ల్యాండ్. చెప్పాను కదా, మంచి అవెన్యూ ప్లాంటేషన్తో అయితే మనం ఫామ్ ల్యాండ్ రెడీ చేస్తున్నాము. సో టోటల్ అయితే ఇది 18 ఎకరాస్ ప్రాజెక్ట్ అండి. సో ఫేజ్ 1లో అయితే మనం 7 ఎకరాస్ అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. సో మనం ఇందులో అయితే మనం 25 ఫీట్స్ రోడ్ని అయితే మనం ప్రైవేట్ చేస్తున్నాం. ఆల్రెడీ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ 50% వర్క్స్ కూడా కంప్లీట్ కావడం జరిగిందండి. సో ఇందులో మనకి 2 గుంటాస్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయండి. సో ఈ 2 గుంటాస్కి అయితే మనము 5 టైప్స్ ఆఫ్ ట్రీస్ని అయితే మనం ప్రైవేట్ చేస్తున్నాము. సో ఎవ్రీ ప్లాట్కి అయితే మనము కోకోనట్ ట్రీస్ కూడా ప్రైవేట్ చేస్తున్నామండి. 2 కోకోనట్ ట్రీస్ అనేది మనం ప్రైవేట్ చేస్తున్నాం ఇందులో. సో ఆల్రెడీ మనకి ప్లాట్కి కూడా మనకు ప్లాటింగ్ స్టోన్స్ కూడా కంప్లీట్ కావడం జరిగిందండి, చూస్తున్నారు కదా. సో ఇందులో మనకి 5 టైప్స్ ఆఫ్ ట్రీస్ని అయితే మనం ఫ్రూట్ ట్రీస్ని ప్రైవేట్ చేస్తున్నామండి. సో ఆ ఫ్రూట్ ట్రీస్ వచ్చేసి మనకి ఒకటి సపోటా కానివ్వండి, అలాగే జామా కానివ్వండి, అలాగే దానిమ్మ ట్రీస్ని కూడా మనం ఇలాగ మ్యాంగో ట్రీస్ని కూడా ప్రైవేట్ చేస్తున్నామండి, చూస్తున్నారు కదా. ట్రీస్ని కూడా ఆల్రెడీ మనము వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది. వీటికి మనము ఈ వెంచర్లో డ్రిప్ ఇరిగేషన్ కూడా ఎవ్రీ ప్లాట్కి డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం ప్రైవేట్ చేస్తున్నామండి. సో మన వెంచర్లో అయితే మీకు చెప్పాను కదా, మిడిల్లో అయితే మనం వీకెండ్ హోమ్ని రెడీ చేస్తున్నాం. సో ఈ వీకెండ్ హోమ్ స్పెషల్ ఏమంటే ఇందులో మనకి ఈ ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక సాటర్డే సండే వీకెండ్ స్పెండ్ కోసం అయితే మనం ఇక్కడికి దీన్ని రెడీ చేయడం జరిగిందని. సో దీన్ని అయితే చాలా మంచిగా బ్యూటిఫుల్గా అయితే దీన్ని మనం డిజైన్ చేసి మనం కంప్లీట్ చేస్తాము. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి కార్పింగ్ స్టోన్స్ కూడా మనకి రోడ్ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. సో చూస్తున్నారు కదా, ఈ రోడ్డుకి అయితే మనకు అటు సైడ్ కానివ్వండి ఇటు సైడ్ కానివ్వండి కార్పింగ్ స్టోన్స్ కూడా మనం ఏర్పరచడం జరిగింది. సో ఇలాగే ఎవ్రీ ప్లాంట్కి అయితే మనము చాలా ప్రీమియర్గా అయితే మనం ఈ వెంచర్ని అయితే మనం రెడీ చేస్తున్నామండి, ఈ ఫామ్ ల్యాండ్ని. సో చూశారు కదండి మన వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ చాలా అద్భుతంగా అయితే మనం రెడీ చేస్తున్నాం. సో ఈ వెంచర్ సరౌండింగ్స్లో కూడా మనం డెవలప్మెంట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఆలేరు మున్సిపాలిటీ రైల్వే స్టేషన్ కానివ్వండి, బస్ స్టాప్ కానివ్వండి సార్ వెరీ నియర్లో ఉంటున్నాయండి. సో అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా అతి సమీపంలోనే ఉంటుందండి మన వెంచర్కి. సో కొమరవెల్లి, కీసర, యాదగిరిగుట్ట, కొలనపాకు ఈ 4 లైన్స్ కనెక్టివిటీ కూడా మనకు కనెక్టివిటీ చేస్తుంది మన వెంచర్కి అయితే. సో ఆలేరు నుంచి మనకి సూర్యాపేట వరకు అయితే కొత్తగా అయితే ఒక 4 లైన్స్ రోడ్డుని కూడా మనం రెడీ చేయడం జరిగింది. ఈ 4 లైన్స్ వరంగల్ హైవే టు విజయవాడ హైవేకి కనెక్టివిటీ చేస్తుందండి. సో ఇంకా మన కంపెనీస్ పరంగా ఒకసారి చూసుకున్నట్టయితే కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ కానివ్వండి, అలాగే ఐటీ సెడ్జెస్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెస్ యూనిట్ సెంటర్స్ కానివ్వండి. సో ఇలాంటివి అయితే కంపెనీస్ మన వెంచర్కి వెరీ నియర్లోనే ఉన్నాయండి. యాదగిరి టెంపుల్ కూడా మన వెంచర్కి జస్ట్ 20 మినిట్ డ్రైవ్లోనే ఉంటుందండి. సో ఈ వెంచర్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే, ఈ వెంచర్ని విజిట్ చేయాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీకైతే ఈ వెంచర్ని నేను ఫ్రీ సైట్ విజిట్ నేను ఏర్పాటు చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.